ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నా స్థితికి మార్పు రాదు అనుకున్నా. మన ప్రసంగం అంశం, యేసయ్య నా స్థితికి మార్పు రాదు అనుకున్నా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఇంకోసారి చదవండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. మళ్ళీ ఇంకోసారి చదవండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. మళ్ళీ ఇంకోసారి చదవండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. దుఃఖంలో ఉన్నవారు గట్టి చదవండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. ఆనంద తైలం కావాలన్న వాళ్ళు గట్టిగా చదవండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమ పరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ఉన్న ప్రవచన వాక్కును యేసు ప్రభువారు నెరవేర్చారు. యేసు ప్రభువులో జరిగింది. యేసు ప్రభువారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, గుడ్డి వారికి చూపును అనుగ్రహించుటకును, బంధింపబడిన వారిని విడుదలపరచుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని మహాకృప వలన మనం నేర్చుకున్నాం, బూడిదకు ప్రతిగా పూదండను, అంటే బ్యూటీ ఫర్ యాషెస్, బ్యూటీ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్. బూడిదకు ప్రతిగా పూదండన ఇస్తా అంటే దానికి అర్థం కట్టెల పొయ్య మిగిల్చే బూడిద అని మాత్రమే కాదు దానికి అర్థం. దానికి మించిన అర్థం ఏంటి తెలుసా? ఎంతో ఉన్నతంగా ఎదిగిన నీ కుటుంబం ఒకేసారి పతనములోనికి వెళ్ళిపోయింది. ఆ బూడిద ఆయనకి ఇచ్చే బూడిదకు ప్రతిగా అందాన్ని నీకు అనుగ్రహిస్తాడు, సౌందర్యాన్ని అనుగ్రహిస్తాడు. నీ ఇల్లు ఎంతో బాగుండేది, నీ వ్యాపారం ఎంతో ఉన్నతంగా ఉండేది, కానీ కొన్ని కారణాల వలన అది పతనం అయిపోయిందా, అది బూడిదిగా మారిపోయిందా? మరలా నేను అదే స్థానములో, అదే స్థలములో, అదే పట్టణములో, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఇదే పట్టణములో నేను బూడిదకు ప్రతిగా అందాన్ని నేను తీసుకొస్తా, సౌందర్యాన్ని నేను తీసుకొస్తా. బూడిదకు ప్రతిగా అందాన్ని, సౌందర్యాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆనందం లేకపోతే ఏముందండి? మనశ్శాంతి లేకపోతే ఏముందండి? సంతోషం లేకపోతే ఏముందండి? ఏమంటారు తెలుసా? ఉంది ఎంత, ఒక్కడికి ఆనందం లేదు, ఉంతే మాకు ఏముంది, సంతోషం లేదు, సమాధానం లేదు. దేవాది దేవుడు అంటున్నాడు, బూడిదకు ప్రతిగా బ్యూటీ మాత్రమే కాదు, అందం మాత్రమే కాదు, సౌందర్యం మాత్రమే కాదు, నేనేం చేస్తాను తెలుసా? నేను ఆనందాన్ని అనుగ్రహిస్తా, సమాధానాన్ని అనుగ్రహిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంటిలో ఉండేటట్టు చేస్తా, కుటుంబం కలిసి ఉండేటట్టు చేస్తా. నేను నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని అనుగ్రహిస్తా. అబ్రహాము, శారా ఇద్దరు చూడటానికి చాలా బాగుంటారు. శారమ్మ 70 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాము, శారా ఇద్దరు కలిసి మరొక పట్టణానికి వెళ్ళినప్పుడు రాజుగారి యొక్క కన్నులు 70 సంవత్సరాల మామ మీద పడిందంటే మా శారమ్మ ఎంత సౌందర్యవతో చూడండి. అందంగా ఉండాలనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఆమె ఎంత సౌందర్యవతో చూడండి. అగలుబడింది. వీళ్ళిద్దరూ చాలా అందంగా ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళకి 318 మంది సైనికులు, పెద్ద పెద్ద గుడారాలు, పనోళ్ళు, ఒంటెలు, గాడిదలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, నేను ఆస్వాదించేస్తాను, అలా చేసేస్తానంటే అబ్రహాం అన్నాడు, అంతా ఇచ్చావయ్యా, అసలు ఆనందం లేదు మా ఇంట్లో, ఒక్క బాబుని ఇస్తే మా ఆనందం, బాబా సంతోషం ఎంత బాగుంటుంది. దేవుడు అన్నాడు, బూడిదకు ప్రతిగా శూన్యములో ఉండి నేను మీకు సమస్తం ఇచ్చా, శూన్య
శూన్యములోని మీకు సమస్తం మీకు ఇచ్చా, బూడిదకు ప్రతిగా మీకు అందాన్ని సౌందర్యాన్ని దేశములో పట్టణంలో ఇచ్చా, కానీ మీ ఇంట్లో ఆనందం లేదు. నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నా, ఇస్సాకుని ఇవ్వబోతున్నా, నవ్వునివ్వబోతున్నా, నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని. ఈ రోజున నీ ఇంట్లో అంతా ఉంది కానీ ఆనందం లేదు. నజరేయుడైన యేసయ్య నామములో ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది. నీ ఇంట్లో దేవుడు ఆనందం కలిగించును గాక, సంతోషం కలిగించును గాక. హల్లెలూయా. మన మందిరానికి ఒక తమ్ముడు వస్తున్నాడు, ఎంటెక్ చేశాడు, ప్రభుత్వపరమైన ఉద్యోగం ఇంజనీర్గా చేస్తున్నాడు. భార్య కూడా మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా మంచి ఉద్యోగం. ఇద్దరికి కలిసి 1,50,000 జీతం వస్తుంది. అబ్బా, కారులో వస్తారు, ఇద్దరు బాబు పాప ఆనందంగా ఉంటున్నారు అనుకున్నా. ఒకరోజు ఆ తమ్ముడు వచ్చి వెక్కి వెక్కి వేడుస్తున్నాడు. నేనన్నా సగం శాలరీ వస్తుందా ఏంటన్నా అంటే, సగం శాలరీ కాదన్నా, నాకు ఫుల్ శాలరీ వస్తుంది. మరి నీ భార్యకి ఏమన్నా సగం శాలరీ వస్తుందా అంటే, కాదు కాదు ఇద్దరికి వస్తుంది. నేనన్నా మీరిద్దరు చూస్తానికి చిలకా గోరింకలాగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు, బిడ్డలు ఎంత బాగుంటారు, మీ బాబు పాప. ఏంట్రా నాన్న ఇంత గొడవ అంటే 5 నిమిషాలు అతని ఏడుపు ఆపలేకపోయా. వెక్కి వెక్కి వేడుస్తున్నాడు. ఇంట్లో ఉండలేకపోతున్నానన్నా, ఆమెతో ఉండలేకపోతున్నానన్నా, ఆమంటుంది ఈయనతో ఉండలేకపోతున్నానన్నా. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటే మధ్యాహ్నం ఆహారం ఉండదంట, మధ్యాహ్నం ఆహారం ఉంటే రాత్రి ఉండదంట. డబ్బులు ఎక్కువైపోయి ఉదయం ఆహారం ఉంటే మధ్యాహ్నం ఉండదంట, మధ్యాహ్నం ఉంటే రాత్రి ఉండదంట. ఇది ఇలా పరిస్థితి. అన్నా ఇది ఒక్క వారం నుండి జరగల, సంవత్సరంన్నర నుండి మా ఇంట్లో ఇదే గొడవ. ఏంటండి, బూడిదకు ప్రతిగా అందాన్ని ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు, రోగం ఉండి కాదు. వీళ్ళకి ఏంటి తెలుసా, డైటింగ్ కాదు, ఒక్కరికొక్కరికి పడక. ఉదయం ఆహారం వండితే మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం వండితే రాత్రి ఉండదు. ఇల్లు మొత్తం ఒక నరకం. ఆయన చెప్పేది ఏంటి తెలుసా, అంతా ఉన్నదందా అన్న, మంచి కారు ఉంది, మంచి అపార్ట్మెంట్ ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది. నేనన్నా జీతాలు లేక అల్లాడిపోతుంటే మీకేమొచ్చిందంటే, ఏమొచ్చి మాకు అర్థం కాల. అన్నీ ఇచ్చాడు, మా ఇంట్లో ఆనందం లేదు. నేను ఆ కుటుంబానికి చెప్పింది ఇదే, దుఃఖమునకు ప్రతిగా నా దేవుడు నీకు ఆనందం అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా, ఈరోజు వాక్యం వింటుండగా నీలో అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. ఈ రోజున దేవాది దేవుడు తన హస్తాన్ని నీ ఇంటి మీద అద్భుతం చేయబోతున్నాడు. ఆ చీకటి తరిమి కొట్టబడును గాక. ఆనందం లేని నీ ఇంట్లో ఆ దురాత్మ తరిమి కొట్టబడును గాక. ఆ చీకటి తరిమి కొట్టబడును గాక. ఆ ఇంట్లో ఆనందంగా ఉండకుండా, ఆ జీతం అనుభవించనేకుండా, దేవుడిచ్చిన సంతోషంగా ఉండనేకుండా చేసే ప్రతి దురాత్మ ఇప్పుడే తరిమి కొట్టబడును గాక. హల్లెలూయా. ఆ ఇంటిలో ఆర్ యు రెడీ? ఆ ఇంటిలో బూడిదకు ప్రతిగా అందాన్ని ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు. అబ్బా ఏం అపార్ట్మెంట్లో ఉంటారండి, అబ్బా 3 గదుల బెడ్రూమ్, అబ్బా ఏం మంచం అండి, సూపర్. అందము సౌందర్యం ఉంది కానీ ఏమి లేదు, ఆనందం లేదు. ఈ రోజున నా దేవుడు అలాంటి ఇంట్లో ఆనందం ఇచ్చును గాక. దుఃఖమునకు ప్రతిగా ఆనందం దేవుడు అనుగ్రహించును గాక. యోసేపుకు దేవుడు అన్నీ ఇచ్చాడు, వస్త్రం, అందం, సౌందర్యం అన్నీ ఇచ్చాడు, కానీ హృదయంలో ఆనందం లేదు. మా నాన్న ఎక్కడున్నాడో అయ్యా, మా అన్నయ్యలు ఎక్కడున్నారో అయ్యా, మా తమ్ముడు ఎక్కడున్నారో అయ్యా, నేను ఎక్కడ తింటున్నానయ్యా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారయ్యా. దేవుడు అంటున్నాడు, 16 సంవత్సరాలు నీ గొడవ ఇదే కదా, నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తా. ఉండండి, 16 సంవత్సరాల తర్వాత అన్నయ్యలు తండ్రి వస్తుండగా ఏడవటం ప్రారంభించాడు. నా దుఃఖాన్ని ఆనంద బాష్పాలుగా మార్చిన దేవా, అన్నీ ఇచ్చావయ్యా, అందరం వేరువేరుగా ఉన్నామయ్యా. నా దేవుడు నీ కుటుంబాన్ని కలపబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఐక్యపరచబోతున్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.